క్యాబ్ బాగుంది సార్, చాలా క్యాబ్ బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే. ఎవరి థ్యాంక్ యూ. భరత్ నేను సినిమా మహేష్ బాబు సినిమా చూడటం జరిగింది. ఇందులో కోటా శివ గారు డైరెక్ట్ చేశారు. చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. కానీ స్టార్టింగ్ నుంచి కూడా మ్యూజిక్ పరంగా చూస్తే చాలా కథకు అనుగుణంగా ఉంది. ఇంకా కథకు అనుగుణంగా మ్యూజిక్ కూడా ఉంది. అంటే పెద్ద హెవీ రేంజ్గా అనే డ్యాన్స్ మ్యూజిక్ అనే అంశం కాకుండా ఇక్కడ సినిమాలో తీసుకున్నటువంటి కథ సీఎం అనే కథ కాబట్టి ఎక్కువ పీరియడ్ మొత్తం కూడా సీఎంగానే ఉంది. పీరియడ్ తీసుకున్న అంశం మొత్తం కూడా సీఎంగానే ఉంది. కానీ రన్ అయ్యే పొజిషన్స్ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కానీ లొకేషన్స్ కానీ సీఎం ఏ విధంగా తిరుగుతాడో అటే లొకేషన్స్ని అద్భుతంగా బంధించడం జరిగింది. తర్వాత మహేష్ బాబు గారిని మన కొరటాల శివ గారు ఒక పసిబాబుని ఏడుస్తుంటే నిండు చందమామ వెన్నెల్లో అంత చుక్కల్లో బాగా చందమామని మనం అర్థంలో ఏ విధంగా బంధిస్తామో మంచి వెన్నెల్లో మన వెండితెర మీద మహేష్ బాబు గారిని అంత అందంగా కొరటాల శివ గారు తీర్చిదిద్దారు, మంచి అందంగా చూపించారు. ఓకే, నైస్, చాలా గ్రేట్ థింకింగ్. కానీ నేటి తరానికి రాజకీయాలు అయితే కానీ ప్రజలైతే కానీ ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకుంటాం అనేది మంచి మెసేజ్ ఇచ్చాడు. వెరీ నైస్, వెరీ ఫ్యాంటాస్టిక్, మంచి మెసేజ్. ఇంకపోతే ఇందులో చిన్న మెసేజ్ ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ మ్యూజిక్ పరంగా కానీ మీ ప్రేక్షకుడికి చాలా మెల్లగా ఎక్కుతుంది. ప్రేక్షకుడు అవసరం ప్రతి ఒక్కరు భారతదేశం మొత్తం చూడాల్సిన సినిమా. ఎనీ స్టేట్, ఎనీ డిస్ట్రిక్ట్, ఎనీ విలేజెస్ ఆల్ థింకింగ్ ఈ మెసేజ్ వల్ల. అంటే రాజకీయ నాయకులు అంటే ఇలా ఉంటారా అంటే వాళ్ళు ఒకసారి గాలి మోటార్ ఎక్కి ఒకసారి కారులో వెళ్ళి ఒకసారి లోయలకి వెళ్ళి మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ప్రజల్లాగా ఉండడం అనేది చాలా నైస్ థింకింగ్. దిస్ ఈజ్ మూవీ. ఓకే, ఇలాంటి మూవీలు రావడం అనేది చాలా అంటే అన్నీ మనం సాంగ్ చేసుకుంటాము. అండ్ ప్రేమకి మన తాజ్మహల్ నిర్మించాడు, ఇందులో ప్రేమ కూడా ఉంది. అంటే సీఎంకు ప్రేమించడం అనేది తప్పు కాదు, చాలా గ్రేట్ఫుల్ థింకింగ్. అంటే వాళ్ళు లేక మన నాయకుడు మనం బంధించాలి, మన నాయకుడు మనం ఒక జాగ్రత్త పరచుకోవాలనే అంశం మెయిన్ సూటబుల్ ఐడియా ఉంది. ఇటువంటి అంశాలు మన ప్రజల్ని వాళ్ళు కూడా ప్రజల పట్ల మన ప్రజలు మనం రక్షించుకోవాలనే ప్రజల పట్ల కూడా వాళ్ళు స్నేహభావం ఉండాలి అని ఒక మెసేజ్ ఇచ్చారు. కానీ సీఎం సీట్ అనేది ఒక ముళ్ళ సీట్ అని కూడా డైరెక్టర్ గారు మన ప్రకాష్ రాజ్ గారు తెలియపరుస్తారు. సరే, ఏదేమైనా కూడా నైస్ మూవీ. ఇటువంటి మూవీలు రావడం వల్ల ప్రజలు కూడా మారుతారు. ప్రజలు మారి నిరుపేద అనేది మన భారతదేశంలో నిరుపేద అనేది ఉండదు. యావత్ భారతదేశం మొత్తం ఆల్ ఇండియా ఈ సినిమా చూస్తారు. నైస్ మూవీ. అంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ తొలిమెట్టుగా అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మారత్తని కూడా మంచి నైస్ ఫ్యాంటాస్టిక్ నైస్ మూవీ. గ్రేట్ఫుల్ థింకింగ్. దిస్ ఇస్ మూవీ. ఓకే, రావాలని కూడా అనుకున్నాం. మ్యూజిక్ కూడా ఫ్యాంటాస్టిక్ ఉంది. ఇంకో పాట కూడా ఉంది, వచ్చాడయ్యో దేవుడు అనే పాట ఉంది. అది రైతన్నకి రాజకీయ నాయకులకి ఇటువంటి అన్ని మన కలెక్టర్లు మనం రేపు నేటి వారంలో కలెక్టర్ ఎవరవుతారో తెలియదు, రాజకీయ నాయకులు ఎవరవుతారో, ఎమ్మెల్యే ఎవరవుతారో తెలియదు, సీఎం ఎవరవుతారో తెలియదు. అటువంటి రన్లో మనం నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చూడాలి, ఇంకోసారి కూడా చూడాలి. సినిమా క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మహేష్ బాబు గారిని చాలా అద్భుతంగా ఉన్నది. అసలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా నైస్ మంచి ఆలోచన కాబట్టి ఓకే, చాలా బాగుంది. ఇటువంటి ఇంకా పోతే ఆయనకు అంటే సీఎంకు ఉన్నటువంటి అధికార కింద ఉన్నటువంటి అధికారులు కూడా సీఎంకు అనుగుణంగా నడవాలని కూడా మెసేజ్ ఉంది. అంటే సీఎంను కూడా మనం మంచిగా కాపాడాలని, అతను లేకపోతే మన పరిపాలన మన దేశానికి తొలిమెట్టి మనం చేసుకున్నందుకు ప్రజలు కూడా అతని దగ్గర సానుభూతిగా మెలగాలని కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఓకే, నైస్, బాగుంది. అతని క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఇంకా పోతే హీరోయిన్ తీసుకున్నటువంటి అంశం కూడా హీరోయిన్ కూడా మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని బాగా చేకూర్చారు. అటువంటి సన్నివేశాలు కూడా మనం బాగా కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే హీరోయిన్ తీసుకున్న అంశం కూడా ఇద్దరి మధ్య ప్రేమ అనుబంధాలు. సీఎం అనేవాళ్ళు కూడా ప్రేమతో ప్రజల ముందుకు వెళ్ళాలని కూడా ఇంకొక మెసేజ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ ఎదుగా తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది కానీ వర్త్ మూవీ అనమాట. ఇది ప్రమోషన్ అవన్నీ పక్కన తీసేస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎంజాయ్ 3 years లాగ్ అయింది అవన్నీ పక్కన. ఫస్ట్ హాఫ్ నుండి ఎండింగ్ వరకు ఒకటే సాంగ్ 3 సార్లు రిపీట్ చేసిండు. వర్త్ సాంగ్ అది 3 సార్లు రిపీట్ చేసింది కానీ 3 సాంగ్ చేసింది.
మూవీ వల్ల చాలా సాటిస్ఫై. సమాజానికి గట్టి మెసేజ్ వచ్చింది అనమాట. ఇవాళ రేపు పాలిటిక్స్ ఎట్లుంది, మీడియా స్పెషల్లీ మీడియా ఎట్లా చేస్తుంది, ఎట్లా చేస్తే మంచిది. ఇవాళ రేపు మొత్తం ఇంటర్వ్యూలు పెట్టేసి కల్చర్ చేసేస్తారు కదా, అలా ఏం చేయకుండా మంచిగా చేస్తే సమాజానికి దేశానికి మంచిగా ఇంకా వచ్చేసి మ్యూజిక్ చాలా ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్ కానీ క్రేజ్ చేసి మొత్తం యాక్టింగ్ అయితే అన్ని సినిమాలు బ్లాక్గా ఉంది అంటే కొంచెం ఉంది కానీ వర్త్ ఇట్ అలాగే రేటింగ్ అంటే 4.5 కొంచెం ల్యాగ్ అయితే ఆ ల్యాగ్ లేకుండా చెప్పినట్టుంది కానీ ఆ ల్యాగ్ కూడా వర్త్ అనమాట. మహేష్ బాబు బిగ్గెస్ట్ అంటాడు అందువల్ల శ్రీమంతుడే బిగ్గెస్ట్. అట్లా కాదు, శ్రీమంతుడు అంటే గట్ల తీసుకుని అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఈతో మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ ఫ్రెండ్ క్యారెక్టర్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ టోటల్ విలన్ అయిపోయాడు లాస్ట్. మహేష్ బాబు ఫాదర్ క్యారెక్టర్ ముందే చచ్చిపోయాడు. ఆయన క్యారెక్టర్ చంపలేదు. అకేషన్ నేను ఎదింగోడు లీడర్ అన్న, పొలిటిక్స్ అన్న, బీసీ లీడర్ అన్న, తెలంగాణ సీఎంలో మన తెలంగాణ కాబోయే సీఎం, ఏపీ కాబోయే సీఎం పక్కా సినిమా చూడాలన్నా. మన ట్రాఫిక్ రూల్స్ గురించి, విద్యా సంస్థల గురించి అండ్ ఆల్సో గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బంది గురించి సినిమా మొత్తం సూపర్ ఉందన్న. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ బాగుందన్న. ఫస్ట్ 20 minutes అసెంబ్లీ ఉంటుందన్న, అది అసెంబ్లీ హైలైట్ అన్న. సూపర్ మూవీ అన్న. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుందన్న. హీరోయిన్ సాంగ్స్ కోసం పరిమితమైందన్న. అని సినిమా మొత్తం ఫైనల్గా సూపర్ అన్న. హీరోయిన్ ట్విస్ట్ బాగుంటుంది అన్న. లాస్ట్లో మొత్తం ప్రజలు కూడా ఎలా ఉన్నారో గ్రామాల్లో అట్లే ఉందన్న సినిమా. ఇది 2019కి ఎలక్షన్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్న. కనుక సేమ్ మన కాబోయే సీఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ సినిమాను అనుసరించి నడవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క నాయకుడు సినిమా చూడాలి. ఇండైరెక్ట్గా అంటే చెప్పలేమన్నా మనం. అది ఏపీలో అయితే మన పవన్ కళ్యాణ్ గారికి సూట్ అయితే సినిమా మాత్రం కిరాకన్నా. పంచులు కాదన్న, పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా చేస్తే కాబోయే సీఎం అని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.